ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీ స్వరము కొరకై మేము ఎదురు చూస్తూ ఉండగా, ప్రభువా, హెచ్చరించు నీ వాక్యమును, పురికొల్పు మీ వాక్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి, మీరు మా మధ్య ఉండండి ప్రభువా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మా హృదయాలు మీతో నింపబడినట్లుగా ప్రభువా మా మధ్య మీ కార్యాన్ని మీరు జరిగించండి. మేము కేవలము నిష్ఫలమైనటువంటి ఆత్మీయ జీవితం జీవించకుండానట్లు ప్రభువా, ఆత్మీయ లోతులలోనికి ముందుకు సాగే జీవితం మేమందరం కలిగి ఉండగలుగునట్లుగా మమ్మను మీరు నడిపించండి. మాతో మీరు మాట్లాడుమని, మీ నామమును మీరు మహిమపరచుమని, మీ సన్నిధిని మాకు అనుగ్రహించుమని, మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కడవరి దినాలలో యెరూషలేము క్రైస్తవ్యము, బబులోను క్రైస్తవ్యాన్ని మనము గుర్తుపట్టే వారిగా ఉండాలి. లేనట్లయితే ఒక దినాన మనము కూడా బబులోను క్రైస్తవులంగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. గనుక ఏది యెరూషలేము, ఏది బబులోను, రెండు కూడా దేవుని యొద్ద నుండే మేళ్ళు పొందుకుంటాయి. దేవుని యొద్ద నుండే సమస్తను సంపాదించుకుంటాయి. కానీ ఒకటేమో క్రీస్తును ఎదుర్కొనే పెండ్లి వధువుగా మారిపోతుంది, ఇంకొకటేమో ఆ క్రీస్తు చేత ఉగ్రతను చూడడానికి తన స్థితికి తను అప్పచెప్పుకుంటుంది. ఈ కడవరి దినాలలో మనకు అత్యంత అవసరమైనటువంటిది ఈ బోధ. ఎందుకనగా బబులోను యొక్క స్థితిని దేవుడు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లుగా, నీవు వెళ్ళి కావలి వాని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించున్నట్టు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను, కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరుగగొట్టి ఉన్నాడని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. కాబట్టి సంఘానికి అవసరమైనటువంటిది ఏంటి అంటే, బబులోనును యెరూషలేమును గుర్తించగలగడం. బబులోను యొక్క స్థితిని గ్రహించి హెచ్చరించేటటువంటి కావలివారు సంఘానికి కావాలి. ఎలాగా హెచ్చరించాలి? సింహము వలె గర్జించున్నట్టు కేకలు వేసి, ఏదో సింపుల్గా నాయనా నా కుమారులారా, నేను వినిన వార్త మంచిది కాదు, దేవుడు మీకు గొప్ప కీడు కలుగజేస్తాడు అని హెచ్చరించడం కాదు.
అర్థమవుతుందా నేను ఎవరి గురించి చెప్పాను? ఏలి. సింహం వలె గర్జించేటటువంటి హెచ్చరిక కావాలి. పగలు రాత్రి హెచ్చరించేటటువంటి హెచ్చరిక కావాలి. ఆయన చే నూర్చబడిన ధాన్యముగా, ఆయన కళ్ళములో నూర్చబడిన వారముగా అది మనం వినాలి. ఇది ఈ కడవరి దినాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటి యెరూషలేమునకు బబులోనుకు వ్యత్యాసం చూపించేది? యెరూషలేము దేవుణ్ణి అడుగుతుంది, బబులోను కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుంటుంది. కానీ ఒకటేమో వధువుగా, ఇంకొకటేమో వేశ్యగా మారిపోతుంది. ఆ వ్యత్యాసం మనము గ్రహించడానికి దేవుని వాక్య అంతరంగంలోనికి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం కొన్ని వచనాలు చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 32, 33 వచనాలు చూద్దాం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఇక్కడ చెవుడు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు యేసయ్య వద్దకు. గమనించండి, ఇదే విషయాలు మోషే భక్తుడు మొట్టమొదటగా దేవునిచే సంధింపబడినప్పుడు ఇంచుమించు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మాట్లాడడానికి నేను నత్తివాడినయ్యా, ఇంకొకటి నా మాట వాళ్ళు వినరు. చూడండి, చెవుడు నత్తి అనేటటువంటిది క్రైస్తవ్యంలో ఉంటుంది. ఉండినప్పుడు అక్కడ మాట్లాడిన దేవుడు ఇక్కడ ఇంకొక పని చేస్తూ ఉన్నాడు. అక్కడేమన్నాడంటే, మూగవానికి నోరిచ్చినది ఎవడు? గ్రుడ్డివానినే గాని, కుంటివానినే గాని, చెవిటివానినే గాని, మూగవానినే గాని సృష్టించింది ఎవడు? నీ దేవుడైన యెహోవానగు నేనే కదా అని మోషేతో మాట్లాడాడు. ఇక్కడ కూడా నిన్ను సృష్టించింది నేనే, నిన్ను బాగు చేసేది కూడా నేనే అని, నీవు స్వస్థపరచబడదు గాక అని ఒక మాట చెప్తే అతడు స్వస్థపరచబడేవాడే. కానీ ఇక్కడ ఇంకొక పని చేశాడు. వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టాడు. సరే, చెవుడు కాబట్టి చెవులో వేళ్ళు పెట్టేసేసి స్వస్థపరచబడు అని చెప్పినా కూడా స్వస్థత పొందేవాడు. తనకి వినికిడి అనుగ్రహించబడేది. అంతకన్నా ఇంకో పని చేశాడు, ఉమ్మి వేసి. ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? దాని వెనుక దేవుని యొక్క అంతరార్థం ఏంటి? ఈ దినాలలో అది మనకు ఎంత అవసరం?
ఒకసారి మనం పోలికగా మరొక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉమ్మి వేసి అతని చెవులలో వ్రేళ్లు పెట్టి అతని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం ఒకసారి మనం వెళదాం. ప్రకటన గ్రంథానికి 3వ అధ్యాయానికి ఒకసారి వెళ్తే అక్కడ 15, 16, 17, 18, 19 వచనాలలో అక్కడ కూడా నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాననే మాటను చూస్తాం సంఘంతో. ఇప్పుడు మొదట జరిగినటువంటి సందర్భంలో యేసుప్రభు వారు ఉమ్మి వేయడం ద్వారా స్వస్థత అనుగ్రహించబడింది. ఇక్కడ కూడా ఉమ్మి వేస్తే మేలే జరగాలి కదా, కానీ అక్కడ పూర్తిగా వ్యతిరేకమైనటువంటి సందర్భాన్ని దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. నా నోట నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. దాన్ని హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో చెప్పబడినటువంటి ఆ మూల పదానికి అర్థం ఏంటి అంటే ఉమ్మి వేయడం కాదు, కానీ వామిట్, వాంతి చేసుకోని ఉద్దేశించి ఉన్నాను అని ట్రాన్స్లేట్ చేయబడింది. ఎంతగా నాకు అసహ్యంగా మారిపోయావంటే నువ్వు, నాకు వాంతి వస్తుంది, నిన్ను గూర్చి నేను తలంచినప్పుడల్లా నాకు వాంతి వస్తుంది. ఎంత భయంకరమైనటువంటి స్థితి! వాంతి వస్తున్నప్పుడు ఎవరైనా స్టేబుల్గా ఉండగలరా? ప్రశాంతంగా ఉండగలరా? జర్నీ చేస్తున్నావు, వాంతి వస్తుంటే కారు డోర్లు తీసి దోకైనా వాంతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంట్లో ఉంటే బయటకు పరిగెత్తి వామిట్. చూడండి దేవునికి ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తారో క్రైస్తవుడు. ఆ స్థితికి క్రైస్తవుడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ చెవిటివాడు బాగుపడడానికి వాని దగ్గర కూడా ఆయన ఉమ్మి వేసి వాడిని బాగు చేయటానికి ఏదైనా కనెక్షన్ ఉందా, సంబంధం ఉందా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుని నోటిగా ఎప్పుడు ఉండగలము మనము? ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టినప్పుడు మనం అలాగా ఉండగలం, దేవుని నోరుగా ఉండగలం. దేవుని నోరుగా ఉండవలసినటువంటి క్రైస్తవుడు ఆ నోటిలో నుండి వామిట్ చేసుకునేటటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్తున్నాడు అంటే కారణం ఏంటంటే ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టలేకపోవడం. అందుకే వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు. ఇక్కడ కూడా ఆ సంఘం అతిశయించిందట. మనం చూస్తే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. దౌర్భాగ్యుడవు అంటే అర్థం ఏంటంటే దురదృష్టవంతుడు. ఎంత భక్తి చేస్తున్నా దురదృష్టం వెంటాడుతున్నట్టు అనిపిస్తుందా? ఇంకొక మాట, దిక్కుమాలిన వాడవు.
ఏ ఆధారం లేకుండా ఒంటరైనట్టు అనిపిస్తుందా? చూడండి, వాక్యం అర్థం కానటువంటి గ్రుడ్డితనం ఉంటుందా? క్రైస్తవ్యంలో ఈ స్థితి దాదాపుగా కొనసాగుతూ ఉంది పలు చోట్ల, పలు హృదయాల్లో. అక్కడ వాని చెవులలో ఆయన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి ఆయన తెరువబడుము అని పలుకగా వానికి చెవులు, నాలుక పనిచేయడం ఆరంభించాయి. అక్కడ నిట్టూర్పు విడిచి అనే మాటను చూస్తాం. క్రైస్తవుని చూచి ఈ దినాన క్రీస్తు కూడా అలాగ నిట్టూర్పు విడవలసినటువంటి పరిస్థితిలో క్రైస్తవుడు ఉంటా ఉన్నాడు. ఎందుకంటే చెవులు మూసుకుపోయి ఉన్నాయి. దేవుని నోటి వలె ఉండవలసినటువంటి వాడు అలాగ ఉండలేకపోతా ఉన్నాడు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తుల వలె బోధించవలెను. దేవుని మాటగా మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఇంకా ఒక చోట అంటాడు, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో, 6-9 వచనాల్లో, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దేవునికి అవసరమైంది బలులు, నైవేద్యాలు, అర్పణలు కాదు. దేవునికి కావాల్సిందేంటి? చెవులు కావాలి. దేవుని స్వరాన్ని వినేవారు కావాలి. అందులోనూ ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టి గ్రహించేవారు కావాలి. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. 9వ వచనంలో, నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానంటి అని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. చూడండి, చెవులు దేవుని స్వరం వినడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి, నాలుక ఆయన నీతి సువార్తను ప్రకటించడానికి. ఈ రెండు విషయాలలో క్రైస్తవుడు అనారోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అట్టివాణ్ణి చూచి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని నోట నుండి ఉమ్మివేయబడవలసినటువంటి పరిస్థితి అవసరం ఉన్నది. నేను నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. నీవు దురదృష్టవంతుడవు, నీకు ఏ ఆధారం లేనటువంటి వాడవు, దారిద్ర్యంలో ఉన్నావు, గ్రుడ్డివాడవుగా ఉన్నావు, వస్త్రం లేనివాడవుగా ఉన్నావు అని ఎరుగక అంటున్నాడు. అంటే పరిస్థితి అక్కడ వాస్తవానికి అది కాదు. ఏమనుకుంటున్నాడు? ఆ సంఘం ఏమనుకుంటుంది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. అన్నీ ఉండి కూడా లేవని చెప్పేటటువంటి సమాజం. నాకేముందయ్యా, నాకేముంది, ఉన్నా కూడా ఆ మాటే పలుకుతుంది సమాజం. కానీ ఇక్కడ నాకు ధనం ఉంది, ఏ కొదువ లేదు అని చెప్పాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. వాస్తవానికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి ఆ మాట చెప్పాలంటే. నాకే కొదువు లేదు, సమృద్ధిగా ఉంది, నేను ఇంతే కూర్చొని తిన్నా కూడా 4 తరాలు 5 తరాలైనా కూడా నాకు తరిగిపోదు. నిజంగా అంత ఉన్నప్పుడే ఆ మాట చెప్పగలుగుతారు. అలాగుందట సంఘం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అసలు ఏమీ లేదు, నీవు దారిద్ర్యంలో ఉన్నావు, కనీసం నీకు బట్టలు కూడా లేవు అంటున్నాడు. ఏది సత్యం?
రెండూ సత్యమే. సమస్య ఏంటంటే ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టలేని వాడుగా క్రైస్తవుడు ఉండిపోయాడు. దేవుని దృష్టిలో చూడలేనటువంటి గ్రుడ్డితనంలో ఉన్నాడు. ఫలితంగా దేవునికి వామిట్ కలుగజేసేటటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నాడు. నాకు అసహ్యంగా ఉన్నావు నువ్వు, నేను వాంతి చేసుకోవాలనుకుంటున్నాను, నా నోటిలాగా నువ్వు ఉండాల్సినటువంటి ఓడివి, నా స్వరాన్ని వినిపింపవలసినటువంటి వాడవు, నా సువార్తను ప్రకటించవలసినటువంటి వాడవు, నేను చాలా సౌకర్యంగా ఉన్నాను, వాంతి చేసుకోదలిచి ఉన్నాను. చూడండి, అంత క్లిష్టమైనటువంటి పరిస్థితికి సంఘం వెళ్ళిపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వినలేకపోవడం, చూడలేకపోవడం, వినలేకపోవడం. అదే చల్లగా వెచ్చగా లేకుండా నులివెచ్చగా ఉండడం. సహోదరులారా, ఈ అంతిమ దినాలలో మనము ఇదే స్థితిలో గనక ఉంటే ఒక దినాన్ని మనం బబులోనులో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. బబులోను వేశ్యగా మారిపోయినట్టు, దాన్ని బబులోను సంఘాన్ని దేవుడు వేశ్యగా చూశాడు. ఆ స్థితిలో మనము ముగించాల్సి వస్తుంది మన జీవితాలను. కాబట్టి ఏమంటున్నాడంటే, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పు. దాన్ని ఇంగ్లీష్ బైబుల్లో ఏమని అన్నాడంటే, అండ్ అనాయింట్ thine eyes with eye salve that thou mayest see. నీవు చూడగలుగునట్లుగా నీ కన్నులను కాటుకతో అభిషేకించు అన్నాడు. దేవుని ఆత్మ అభిషేకము కండ్లకు కూడా కావాలండి. మనము చూడాలంటే, లేకపోతే నేను అంతా చూడగలుగుతున్నాను, నాకంతా బానే ఉంది అని మనం ఒక భ్రమలో ఉండిపోతామట. నాకంతా తెలుసు అని భ్రమలో ఉండిపోతాం. అది దేవునికి అత్యంత అసహ్యకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఏం చేయాలి? మనం ఆ స్థితిలో నుండి బయటపడాలంటే ఆయన మనలను స్వస్థపరచాలి. ఆయన మనతో ఏకాంతముగా ఉండాలి. దేవునితో మనకు ఏకాంతముగా గడిపేటటువంటి అనుభవం కావాలి. ఆయన నోట నుండి ఉమ్మి మనలను స్వస్థపరిచేటటువంటి అనుభవంలో ఉండాలి. వాంతి చేసుకునే అనుభవంలో ఉండకూడదు. ఆ స్వస్థత అవసరం ఇప్పుడు క్రైస్తవునికి. దేవుడు అన్నాడు అందుకే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరకును. ఒకసారి మనము ఆ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును. వెదకువానికి దొరకును. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఒకసారి లోతుగా ధ్యానం చేస్తే మన ఎయిమ్ ఏంటి, మన టార్గెట్, మన ఉద్దేశం, గురి ఏంటి అంటే, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టగలిగేటటువంటి స్థితిలో మనం ఉండాలి. అడగాలి, వెదకాలి, తట్టాలి.
అడిగేవానికి ఇవ్వబడుతుంది, వెదకేవానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. ఏ పర్పస్ కోసం నువ్వు అడుగుతున్నావు? దేనిని వెదకుతున్నావు? ఎందుకు తడుతున్నావు? అది దేవుడు చూసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఒకసారి చూస్తే, అడగండి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుందని చెప్తూ ఆ 13, 16 వచనాల్లో వాటికి ఇంటర్లింక్గా చెప్తా ఉన్నాడు. చూడండి. ఇరుకు ద్వారాన ప్రవేశించండి. ఏం వెదకాలి? ఇరుకు ద్వారాన్ని వెదకాలి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. చూడండి, ఏం వెదకాలి? ఇరుకు దారిని వెదకాలి. ఏం అడగాలి? ఇరుకు ద్వారాన్ని అడగాలి. ఏం తట్టాలో కూడా చెప్తున్నాడు అక్కడ. తలుపు తట్టమనట్లేదు. ఆశ్చర్యకరంగా అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు గొర్రె చర్మము కప్పబడినటువంటి తోడేలు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని తట్టినప్పుడు తెలుస్తుందట. అర్థమవుతుందా? ఆ బోధను మీరు తట్టాలి. చక్కగా గొర్రెలాగే ఉన్నది, తట్టినప్పుడు ఆ ముసుగు తీయబడిద్దట. అది తోడేలు చర్మం కప్పుకొని, తోడేలు గొర్రె చర్మం కప్పుకొని ఉంటే మీరేం చేయాలి? జస్ట్ తట్టండి. దేవుడు ఆ ముసుగును తీసేస్తాడు. అది తోడేలని మీకు తెలియపరుస్తాడు. అబద్ధ బోధల నుండి అలాగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎందుకు చెప్తే, ఈ సందర్భానికి కాకుండా అడిగినప్పుడల్లా దేవుడు ఇస్తాడయ్యా అని నేను అడుగుతూనే ఉన్నా. ఏంది? ఇక చూడండి, మన అవసరాలన్నీ ఏకరువు పెడతాం, మన అక్కర్లన్నీ ఏకరువు పెడతాం. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టలేని స్థితి అది. అట్టి వారు దేవుని నోరుగా ఉండలేరు, దేవునికి వాంతి కలుగ చేసేవారుగా ఉంటారు. ఎంత డిస్గస్టింగ్గా ఉంటుందో చూడండి, ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి. ఇరుకైన దారిని వెదకడం లేదు, ఇరుకు ద్వారాన్ని అడగడం లేదు, తప్పైనటువంటి బోధలను ఆ ముసుగు నుండి, ఆ ముసుగు తీయబడి వెలుగులో కనుపరచబడాలి అని తట్టడం లేదు. అందుకే అనేక మంది గురుడ్డి బోధల వైపు వెళ్ళిపోయి అమాంతం గోతిలో పడిపోతూ ఉన్నారు. ఈ బబులోను యొక్క దుర్దశ నుండి విడిపింపబడాలి అంటే సింహపు గర్జన వలె హెచ్చరించేవారు కావాలి. ఏమని? నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, కాదు, నీ అవసరం ఇది. కాటుకతో నన్ను అభిషేకించు, నా కళ్ళను అభిషేకించని ప్రార్థించు అని హెచ్చరించేవారు కావాలి. దిగంబరిగా ఉన్నాను, నాకు నీతి వస్త్రం అనుగ్రహించు అని అడగడం నేర్పించేవారు కావాలి. దరిద్రతలో ఉన్నాను, నాకు ఆత్మీయ ఐశ్వర్యం కావాలని అడగడం నేర్పించే బోధ కావాలి. చూడండి, అడుగు ప్రతివాడు పొందును, లేఖనం అంతటితో ఆగలేదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా వాక్యం ఏం చెప్తున్నది,
వాక్యం మరలా ఏం చెప్తున్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం ఏం చెప్తున్నది అని గనక మనం ఆగితే, అడుగు ప్రతివాడు పొందును, కాబట్టి నాకు ఏది కావాలో నేను అది అడుగుతాను, దేవుడు నాకు అది ఇచ్చేస్తాడు, అంతే, అంతటితో అర్థం చేసుకుంటారు. కాబట్టి నాకు ఈరోజు మా చిన్నోడిని ప్రార్థన చేయమంటే ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా, డోరెమాన్లో వాడికి 2 అంతస్తుల ఇల్లు ఉంది, మాకు కూడా మంచి ఇల్లు అయ్యా, మంచి కారు అయ్యా. అట్లనే ఉంటుంది కదా మన ప్రార్థనలో. నిజంగా మీరు బుద్ధి విషయమై, పాపము విషయమై పసిపిల్లల వలె ఉండండి, కానీ బుద్ధి విషయమై అట్లుండొద్దు. మీరు మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి, ఎదిగిన క్రైస్తవులుగా ఉండాలి. మీరు ఇంకా పాలన అపేక్షించే క్రైస్తవులుగా ఉండకూడదు. చూడండి, అడుగు ప్రతివాడు పొందును, అడుగుడి మీకు ఇవ్వబడని యేసయ్య చెప్పలే. మాకు కాదు బాబు చూపు కావాల్సింది, ముందు నీకు, ఆడుందా ఆ మాటే అనుకుంటారేమో. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తున్నది, దేవుని వాక్యం మరలా ఏం చెప్తున్నది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. కండిషన్ ఏంది? అడగండి, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. కాబట్టి నేను నీకు అడుగుతున్నాను యేసయ్యా, నీ నామం పేరట నేను అడుగుతున్నాను, కాబట్టి నాకు నీవు దీన్ని అనుగ్రహిస్తావు అని మనకిష్టం వచ్చింది అడగడానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి? ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు ఎప్పుడు నిలిచి ఉంటాయి? వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెవులు ఉండాలి. చెవులు ఉంటేనే ముందు ఆయన మాటలు వింటాం. మరి మనలో ఆయన మాటలు ఉండడం లేదంటే అర్థమైంది, వినడం లేదని. అంటే ఏం లేవు? చెవులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్యా, చెవుల్లో వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి తెరవబడు అని కేకలు వేయాలి, నిట్టూర్పు విడవాలి. ఈ అవసరం ఉన్నదా లేదా? క్రైస్తవులంగా మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది? ఇది నాన్న దేవుని మాటలు నా యందు నిలిచి ఉంటున్నాయి, నేను దేవుని యందు నిలిచి ఉన్నాను. ఎస్, నేను దేవునితో అంటు కట్టబడ్డాను, నేను ఫలిస్తున్నాను, ద్రాక్షవల్లిగా ఆయన యందు నిలిచి ఉన్నాను. నేను ఆయనకు వేరై నేనేమీ చెయ్యలేను. కాబట్టి నా సంతోషం, నా సర్వస్వం క్రీస్తే అనే మాట ఏ క్రైస్తవంలో నుండి వస్తుందో వాడు మాత్రమే విన్నవాడు, అట్టివాడే చెవులు కలిగిన వాడు. అలా కాకుండా నీ డెఫిసిట్, నీకేది కొదువుగా ఉన్నదో, భౌతికపరమైనటువంటి నీ కొరతలు ఆయన ఎదుట ఏకరువు పెడుతూ అడుగుతూ ఉన్నావంటే, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అనగా నీకు దృష్టి లేదు, చెవులు లేవు. సరే, సత్యం ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తున్నది? దేవుని వాక్యం మరలా ఏం చెప్తున్నది? మరలా ఏం చెప్తున్నది? సరే, దేవుని మాటలు నా యందు నిలిచి ఉంటే, నేను దేవుని యందు నిలిచి ఉంటే, నాకేది ఇష్టం అది నేను అడిగితే దేవుడు నాకు అది ఇస్తాడు. ఎస్. ఒక శిష్యునికి ఏది ఇష్టమో తెలుసా? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. చూడండి,
వెదకండి దొరుకుతుంది. ఏం వెదకాలి ఇప్పుడు చెప్పండి? సంతోషం పరిపూర్ణమవునట్లు అడగాలి. అందుకే అన్నాడు, ప్రియులారా మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎక్కడ కూర్చొని చెప్తున్నాడు ఆయన? జైల్లో కూర్చొని. ఆల్మోస్ట్ ఆయనకు ఆ శిక్ష ఖరారైపోయింది. ఇక శిరచ్ఛేదనం చేయబోతా ఉన్నారు. రేపో మాపో శిరచ్ఛేదనం చేస్తారు. ప్రభువునందు ఆనందించండి. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. దాన్ని వెదకండి. నేను వెదికాను, నాకు దొరికింది, నా సంతోషం పరిపూర్ణమైంది. మంచి పోరాటం పోరాడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నేను ఆ రేస్ ఫినిష్ చేశాను అని చెప్తా ఉన్నాడు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టిన ఎడల నీవు ఆయన నోటి వలె ఉండు. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, కానీ మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి, మీకు దొరుకును. మరి దేవుని పట్ల ఆనందభరితులముగా ఉండాలి. పరిపూర్ణమైన సంతోషంతో నా హృదయం నింపబడాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే జీవితంలో నేను ఉండాలి. కొరతను చూసేవానిగా కాదు, ప్రభువులో సమృద్ధిని చూసేవానిగా నేను ఉండాలి. దుఃఖము నిట్టూర్పును కాదు, ప్రభువులో ఆనందించేటటువంటి జీవితాన్ని చూసేవానిగా నేను ఉండాలి. నా సంతోషం పరిపూర్ణం అవ్వాలి, దాన్ని నేను వెదకాలి అని గనుక వెదకడం నేర్చుకుంటే ప్రభు అడుగు ప్రతివాడు పొందుకుంటాడని చెప్తా ఉన్నాడు. ప్రభు ఆ కాటుకతో నా కళ్ళను అభిషేకించు, నేను ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టలేని దృష్టి నాలో ఉందయ్యా. నా కన్నులు తాకు, నీ నోట నుండి ఉమ్మివేసి నన్ను బాగు చేయి, లేనట్లయితే నేను నీకు వాంతి కలుగు చేసేటటువంటి క్రైస్తవునిగా మిగిలిపోతాను అని ప్రభు వైపు తిరిగి మనం మొర్ర పెడితే ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థించేటటువంటి విషయంలో ఆయన చెప్పినటువంటి ఉపమానం కూడా అదే. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం. ఎట్లా అడగమంటున్నాడో అక్కడ చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. కండిషన్ ఏంటి? ఫస్ట్ అటువలే అంటే అట్లాగే, అలాగే. ఎలా అర్థం అవ్వాలంటే పైకి చూడాలి మనం. చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, చీకటిలో వెలుతురు లేని సమయంలో అడుగుతున్నాడు. ఇక్కడ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా
నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు అడగండి. ఎట్లా అడగాలి? చీకటిలో దృష్టి కనబడనప్పుడు తలుపు తట్టి సిగ్గుమాలి మరలా మరలా అడిగితే చూడండి. అందుకే ఒక భక్తుడు అంటాడు, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆ వాక్యాలు చెప్తూ, క్రైస్తవ జీవితం అంటే ఏ బెగ్గర్ బెగ్గింగ్ ఫర్ హిస్ బ్రెడ్ డైలీ. ఒక భిక్షగాడు ప్రతిదినం రొట్టె కోసం అడుగుతాడట. ఈరోజు ఈ ఏరియాకు పోయి అడుక్కున్నాడు, మంచిగా అన్ని కూరలు అన్ని వంటకాలు తిన్నాడు, సరిపోతుంది, ఇంక అడగకుండా ఉంటాడు. ఎప్పుడు నెక్స్ట్ డే మరలా అదే పని. క్రైస్తవుడు అలాగా దేవుణ్ణి అడగాలి. మీ ప్రార్థనకు ఫలం దొరకడం, లేక మీ ప్రార్థనకు జవాబు దొరకడానికి అదే కీ అన్నాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు దేవుడు. అలాగే మీరు అడగండి. చీకటిలో కనపడడం లేదయ్యా, తట్టండి, మరలా మరలా అడగండి. అడిగితే అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడంటే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేని గురించి అడగమంటున్నాడు? అల్టిమేట్గా అత్యున్నతంగా దేని గురించి అడగమంటున్నాడు? ఏది ఘనమైనదో అడగమంటున్నాడు. ఏది ఘనమైనదిగా గుర్తుపట్టమంటున్నాడు? పరిశుద్ధాత్మని. అడుగుతారా మరి? పరిశుద్ధాత్ముడు లేకుండా నేను జీవిస్తే నాకు అన్నీ ఉన్నా, సమస్తం ఉన్నా, దేవుడు ఏది అడిగినా నాకు అది ఇస్తున్నా, నేను దిక్కుమాలిన వాడను, దరిద్రుడను, దౌర్భాగ్యుడను, వస్త్రము లేని వాడను, దిగంబరుడను గా దేవుని ఎదుట మిగిలిపోతాను. కాబట్టి నాకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏంటి? పరిశుద్ధాత్ముడు. ఎందుకు? నాట్ ఫర్ మై సేక్ బట్ మై బ్రదర్స్ సేక్. నా యొక్క అవసరత కొరకు కాదు. ఎవరి అవసరత అది? స్నేహితుడు, సహోదరుని అవసరత. మీలో ఎవడైనా ఒక స్నేహితుడు, చూడండి ఆ ఉపమానం కూడా అదే చెప్తా ఉన్నాడు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చున్నాడు. నా అవసరం కోసం అడగట్లేదు ఈ రొట్టె. దేనికోసం అడుగుతున్నాను? నా స్నేహితుడు వచ్చాడు, అర్ధరాత్రి వేళ వచ్చాడు నా సహోదరుడు, వాని ఆకలి తీర్చాలి నేను. మీరు ఒకని భారములనొకరు భరించుకొనుడి. పరిశుద్ధాత్ముని అక్కర అక్కడ మనం చూడాలి. అలాగ మనం దేవుణ్ణి మరలా మరలా అడిగితే ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడట, ఎంతో ఖచ్చితంగా ఆయన ఇస్తాడట. లేనట్లయితే అడుగుతాం, వెదకుతాం, తడతాం, కానీ బబులోను లాగా అడుగుతాం. బబులోను సంఘం ధనవృద్ధి చేసుకుంది, బబులోను మంచి వర్తకం సంపాదించింది,
మంచి వర్తకం చేసి సంపాదించింది. మంచి వర్తకం అనేదాన్ని కూడా వర్తకం చేసి సంపాదించింది. ధనవృద్ధి చేసుకుంది. రాజులు, ప్రధానులు, అధికారులు అందరూ కూడా ఆ బబులోను ఐశ్వర్యాన్ని చూసి ఆహా ఆహా అన్నారట. అట్టివారికి కూడా ఇచ్చినది దేవుడే. యెరూషలేము వధువేమో ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టింది. బబులోను వేశ్య ఆ పని చేయలేదు. కారణం, బబులోను వేశ్యకు చెవులు లేవు. దేవుని మాటలు వినాలన్న ఓపిక లేదు. దేవుని మాటలు వినాలన్న దృష్టి లేదు. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ముఖాన్ని చూడాలి అన్న ధ్యాస లేదు. ఫలితంగా బబులోను గూర్చి హెచ్చరించమంటున్నాడు. ఎంతగా? సింహము గర్జించినట్లుగా పగలు రాత్రి మానక హెచ్చరించు. వీళ్ళెవరో కాదు, నా కళ్ళములో నూర్చబడిన వారే, నేను నూర్చిన ధాన్యమే, నా కళ్ళములో నూర్చబడినటువంటి వారే ఏమైపోయారు? ఆ స్వరాన్ని వినడం లేదు. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టలేని వారుగా ఉండిపోయారు. ఏమి అడగాలో తెలియడం లేదు, ఏం వెదకాలో తెలియడం లేదు, ఏది తట్టాలో తెలియడం లేదు. భూ సంబంధమైన వాటినే వెతుకుతూ ఉన్నారు. నా కళ్ళములో నూర్చబడిన వారే, నేను నూర్చిన ధాన్యమే, నేను బయటకు తీసినటువంటి, నేను పగలగొట్టి తీసినటువంటి ధాన్యమే. అటువారింగా మనం ఉండే ప్రమాదం ఉంది. ఆయనకు అసహ్యం కలిగించే వారిగా ఉండిపోతాం. ఆయన వాంతి చేసుకునే పరిస్థితిని కల్పించే వారిగా ఉండిపోతాం. గనుక మెళకువ కలిగి ప్రార్థిద్దాం. ప్రభు వైపు తిరిగి, ప్రభువా దృష్టి అనుగ్రహించు, కాటుకతో నా కండ్లను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ప్రభువా ఏది నీచములో ఏవి ఘనములో నేను గుర్తుపట్టేవానిగా చేయి. నేను నీ నోటి వలె ఉండాలి. నీతి సువార్తను సమాజంలో ప్రకటించేవానిగా నేను ఉండాలి. నువ్వు బలులు అర్పణలు కోరడం లేదు, నాకు చెవులు నువ్వు నిర్మించి ఉన్నావు నీ స్వరం వినడానికి, నీ మాటలు నాలో నిలుపుకోవడానికి. కనుక ప్రభువా ఇదిగో ఈ దినాన నా స్థితిని నాకు తెలియజేయి అని ప్రభు వైపు తిరిగి అడిగి, ఇదిగో ఎలాగైతే అక్కడ స్నేహితుడు అడిగాడు అలాగే మనము పదే పదే దేవుని యొద్ద గోజాడి ఆయన యొద్ద నుండి పొందుకునే వారిగా, పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా మనం ఉండున్నట్లు ఆయన వైపు తిరిగి ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రభు వైపు తిరిగి, ప్రభువా నాతో నువ్వు మాట్లాడు, నీ స్వరాన్ని నాకు వినిపింపచేయి. ఇదిగో నాకు అన్నీ ఉన్నాయని నేను అనుకునేటటువంటి ప్రమాదంలో ఉండిపోతానేమో ఒక దినాన. నేను ధరించుకోవడానికి వస్త్రం ఉంది, ఆకలి తీర్చుకోవడానికి ఆహారం ఉన్నది, విశ్రమించడానికి స్థలం ఉన్నది, కాబట్టి నాకు ఏది కొదవలేదనుకునేటటువంటి స్థితికి నేనేమైనా వెళ్ళిపోతానేమో. కానీ ఇదిగో ఒక పెద్ద ప్రమాదం ఉన్నది. ఏవి నీచములో ఏవి ఘనములో నేను గుర్తుపట్టలేని వానిగా మిగిలిపోతే బబులోను సంఘంగా మారిపోతాను నేను. ఆ బబులోనుకు మీరు విధించినటువంటి తీర్పు కఠినమైనటువంటిది. ఆ తీర్పుకు నేను గురైపోతానయ్యా. అటువానిగా నన్ను ఉండనివ్వద్దని ప్రభు వైపు తిరిగి మనం ప్రార్థన చేయడం మొదలు పెడదాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు వైపు తిరిగి అడుగుదాం. నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఈ దినాన నీ ఇష్టం ఏంటి సహోదరి సహోదరుడా? నీ సంతోషము సంపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నావా? A life of a Christian is exciting. క్రైస్తవుని జీవితం ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది నిజమేనా మన జీవితాల్లో? లేనట్లయితే ఇదిగో ప్రభువు మనకు చాలా స్పష్టంగా చూపించాడు. ఎలాగ అడగాలో నేర్చుకోమన్నాడు.
ఏం వెదకాలో, ఏది తట్టాలో. హెల్త్ అండ్ వెల్త్ గాస్పల్, తప్పైనటువంటి బోధలు, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టకుండా గురుడివారిగా చేసేటటువంటి బోధలు, వాటిచే చెరపట్టబడుతున్నామా? ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, అవును ప్రభువా, పరలోకం మా స్వాస్థ్యం, మేము నీ రాజ్య వారసులం. అయితే అది ఘనమైనదని గ్రహించలేని స్థితిలో కన్నులు మందగించిన దృష్టి కలిగిన వారమై ప్రభువా, ఏవి ఘనములో ఏవి నీచములో గుర్తుపట్టలేని వారముగా మేము ఉండిపోయిన స్థితిలో మమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి మీ స్వరానికి మేము ప్రతిస్పందించగలిగేటటువంటి జీవితాలను మీరు మాకు ఇవ్వండి. మీ మాటలు మా యందు నిలిచి ఉండునట్లుగా, చూడగలిగేటటువంటి జీవితం మా యందు ఉండునట్లుగా, కాటుకతో అభిషేకింపబడినటువంటి కండ్లు కలిగిన వారమై పైనున్న వాటిని వెదకే వారంగా ప్రభువా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. లేనట్లయితే తప్పైన వాటిని అడుగుతాం ప్రభువా. నీవు కనికరా స్వరూపుడవు గనుక అడిగినవన్నీ ఇస్తావు, కానీ ఫలితంగా బబులోన్లో మిగిలిపోతాం. చెరపట్టబడినటువంటి ఆ జీవితం మమ్మలను నరకపాత్రులుగా చేస్తుంది. అట్టి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుండి మమ్మలను మీరు విడిపించి పరలోక మహిమైశ్వర్యం పొందినటువంటి వారిమిగా ప్రభువా, నీ స్వాస్థ్యంగా, నీ చే నూర్చబడిన ధాన్యముగా, నీ కళ్ళములో నూర్చబడినటువంటి ధాన్యంగా ప్రభువా, నీ సంఘములో నీ వలె ఆహారముగా మారిన రొట్టెగా, పిండిగా, ముద్దగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభువా. యెరూషలేము వధువు సంఘంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఇరుకు ద్వారాన్ని వెదకే వారంగా, ఇరుకు మార్గాన్ని అడిగేవారంగా ప్రభువా తండ్రి, నిజమైన బోధను తట్టేవారిగా, అబద్ధ బోధను తట్టి తెలుసుకునే వారంగా ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించుమని, అడగక ముందే మా అక్కర్లను ఎరిగిన దేవుడవు నీవు. మేమందరం పరిశుద్ధాత్మ కొరకు అడుగుచూ ఉన్నాం ప్రభువా, అది మాకు కొరతగా ఉన్నది. ఆ అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించండి, పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించండి. ఆయన మాత్రమే మమ్మను సర్వసత్యంలో నడిపించగలడు. ప్రభువా మీరు కనికరించమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చేసిన భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము, ప్రభు యేసిన మేలులన్నిటిని. శ్రీ యేసే మన శిరస్సయ్యుండి మహాబలశూరుడు, శ్రీ యేసే మన శిరస్సయ్యుండి మహాబలశూరుడు, సర్వముని
నిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ప్రార్థన చేసుకుందాం. అవును, అడిగి ఊహించు వాటన్నింటికంటే ఎంతో అధికముగా ఇచ్చేటటువంటి దేవుడు, ఎంతో నిశ్చయముగా ఇచ్చేటటువంటి దేవుడు. ఏవి నీచములో ఏవి ఘనములో మనము గుర్తుపట్టగలిగితే, ఆయన నోటి వలె ఉండి, ఆయన స్వరం విని, ఆయన నీతి సువార్తను సమాజములో ప్రకటించే వారిగా మనం ఉండగలిగినట్లయితే, ఎంతో నిశ్చయముగా ఆయన తన పరిశుద్ధాత్మనిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అంతేకాదు, మన సంతోషము సంపూర్ణమవునట్లుగా ఆయన సమస్తమును అనుగ్రహిస్తానన్నాడు. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలని, మనము ఆయన యందు నిలిచి ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కనుక అట్టి కృప కొరకే మనం ప్రభువును వేడుకుందాం. ఆయన తప్పక దయచేవాడు. ప్రభువా, మేము అడుగు వాటన్నిటికంటే అధికంగా చేసే దేవుడా, ఈ దినాన మేము ఏది అడగాలో ఏం వెదకాలో మాకు తెలియజేశాం. మాకు చూపునిచ్చే దృష్టినిచ్చే నీ వాక్యం కొరకాయ మీకు వందనాలు. మా అక్కర ఈ దినాన నీవు ఎరిగి ఉన్నావు ప్రభువా. అక్కర కొలది పంచిపెట్టే దేవుడా ప్రభువా, మీరు కనికరించి కృప చూపించి నడిపించమని, చేరివచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీరు దర్శించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి, దేవుని నోటి వలె అనగా ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టి, ఆయన నీతి సువార్తను ప్రకటించే సాక్షిగా నిలవబెట్టి, ఆయన యందు సంతోషించినట్లు అడిగేవారిముగా, పొందుకునేవారిముగా, పరలోక ద్వారములు తెరవబడిన వారిముగా, తెరవబడి అందులో ప్రవేశించు వారిముగా మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.